మరి హృదయం దూరంగా అంటే ఎటు పోతుంది? అది ఎక్కడో తిరుగుతుంది. పెదాలు మాత్రం దేవుని మయంపరుస్తున్నాయి. ఆయన అంటాడు, నాకు వద్దు ఈ ఆరాధన అంటాడు. నాకు హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. అది కావాలి. కొంతమంది హృదయంలో అలా ఉంది. నువ్వు ఎలాంటిదైనా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ లెక్క చేయరు. నాకు దేవుడు ఎక్కువ, నాకు దేవుడు ముఖ్యం సార్, నాకు దేవుడే ఎక్కువ. డబ్బు దేవుడే ఎక్కువ, నాకు మనుషుల దేవుడే, ఆయన కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు. సేవలో కూడా నేను అదే ఫిక్స్ అయ్యా. విశ్వాసులను సంతోషపెట్టాలి, విశ్వాసులకు అందుబాటులో ఉండాలి అని ఎప్పుడు అనుకోలే. తెలుసా మీకు, ఇంచుమించు 300 మంది సంఘం ఉన్నప్పుడే ఫోన్ తీసేశా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అన్నారు, బ్రదర్ దగ్గరికి మనం వస్తున్నాం, మరి ఫోన్కి అందుబాటులో లేకపోతే ఎట్లా? మనం వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయకపోతే ఎట్టా? మనం వచ్చినప్పుడు మనకు అందుబాటులో లేకపోతే ఎట్టా? అందుబాటులో ఉండాలి కదా బ్రదర్, దైవజనుడు అందుబాటులో ఉండాలి కదా అని అప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నాకు. 300 మంది ఉన్నప్పుడే లెక్క చేయలే. వస్తే రా, లేకపోతే పో. నేను నీకు కదా అందుబాటులో ఉండాల్సింది. నువ్వు బాగుపడాలంటే నేను దేవుడికి అందుబాటులో ఉండాలి. నేను దేవునికి అందుబాటులో ఉండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రభావంతో నింపబడితే నేను ప్రకటించే వాక్కులో జీవం ఉంటుంది, అది నీ బ్రతుకుని బాగు చేసిద్ది. నేను చేసే ప్రార్థనలో జీవం ఉంటుంది, ప్రభావం ఉంటుంది, అది నీ శరీరమును స్వస్థపరిచిద్ది, నీ దేహానికి మేలు కలిగించిద్ది. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి కృపలో, ప్రభావంలో ఉంటుంది. అది నేను అక్కడ పొందుకోవాలి. నేను దేవుడికి అందుబాటులో లేకుండా నీ భజన చేసుకుంటా నీ చుట్టూ తిరిగితే నీకు ఏం దక్కదో, నాకేం దక్కదు. అందుకే నేను ఎవరికి అందుబాటులో ఉండాలి? విశ్వాసులకా, దేవుడికా? నంబర్ 1 దేవునికి అందుబాటులో ఉండాలి. నంబర్ 2 విశ్వాసులు. అది ఫిక్స్ అయిపోయి అప్పుడే తెగించి ఓ పని చేసేటట్టు దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసులకు అందుబాటులో లేకుండా ఎక్కడో వేరే దగ్గర తిరిగేటట్టు కాకుండా దేవునికి అందుబాటులోకి పోయేటట్టు ఆకర్షించాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, నేను ఈ మాట అన్నానని విశ్వాసులను లెక్క చేయను నేను, అలాగని దేవుడి దగ్గర కూడా పోను. బజార్లో ఇప్పుడు బలాదూరు తిరుగుతానంటే ఎటు కాకుండా పోతావు. పాస్టర్లో చెప్తున్నా, మళ్ళీ ఈ మాట తీసుకొని విశ్వాసులు తోసేస్తారు. అందుకని విశ్వాసులకు దూరం అయితే నువ్వు దేవునికి దగ్గరలో ఉండాలి. దేవుని దగ్గర నుంచి పక్కకు వస్తే విశ్వాసులకు అందుబాటులో. ఇటు బిడ్డల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు దేవుణ్ణి నంబర్ 1లో దేవుణ్ణి పెట్టుకోవాలి.